వైసీపీ గవర్నమెంట్ టైంలో మీరు తిరుపతి లడ్డూ తిన్నారా? అయితే ఈ విషయం మీరు కన్ఫామ్‌గా తెలుసుకోవాలి. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో ఏర్పాటైన సిట్ 11 పేజీల రిపోర్ట్‌ని ఏపీ గవర్నమెంట్‌కి ఇచ్చింది. ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం ఈ రిపోర్ట్‌లో ఉంది ఏంటంటే 2019, 2024 మధ్య లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ కన్ఫర్మ్ చేసింది. రూల్స్ బ్రేక్ చేసి క్వాలిటీ లేని డైరీలకు కావాలనే టెండర్లు ఇచ్చారు. రేటు తక్కువ ఉండాలని క్వాలిటీని గాలికి వదిలేశారు. అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి వంటి కీలకమైన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేబినెట్ డిసైడ్ అయింది. గతంలో ఇచ్చిన ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ లో యానిమల్ ఫ్యాట్ ఆనవాళ్లు ఉన్నాయని, ఎస్ వాల్యూ మ్యాచ్ అవ్వలేదని గవర్నమెంట్ స్ట్రాంగ్ గా వాదిస్తుంది. అందుకే ఇప్పుడు వన్ మ్యాన్ కమిషన్ వేసి బాధ్యులందరినీ అరెస్ట్ చేస్తామంటుంది గవర్నమెంట్. మరి ఇంత క్లియర్ గా ఉంటే వైసీపీ ఎందుకు గవర్నమెంట్ కామెంట్స్ ని ఖండిస్తుంది అంటే, సిట్ రిపోర్ట్ లో కల్తీ అని ఉంది కానీ ఎక్కడా కూడా లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఉందని రాయలేదు కదా అని వైసీపీ క్వశ్చన్ చేస్తుంది. ఒకవేళ కాంట్రాక్టర్స్ మోసం చేసి ఉంటే అది వాళ్ళ తప్పు. దానికి జగన్ గారిని లేదా పార్టీని ఎలా బద్నాం చేస్తారనేది వాళ్ళ పాయింట్. సో ఫైనల్ గా కంక్లూజన్ ఏంటంటే, టెక్నికల్ గా చూస్తే నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ ఒప్పుకుంది. అది వెజిటేబుల్ ఆయిలా లేక యానిమల్ ఫ్యాట్ అనేది ల్యాబ్ రిపోర్ట్స్ మీద ఆధారపడి ఉంది. సీఎం చంద్రబాబు గారేమో ఎన్డీడీబీ రిపోర్ట్ ని చూపిస్తూ అది యానిమల్ ఫ్యాట్ అంటున్నారు. వైసీపీ ఏమో అది కేవలం కల్తీ మాత్రమే, అపచారం జరగలేదని డిఫెండ్ చేసుకుంటుంది. ఏది ఏమైనా కోట్ల మంది భక్తులు పవిత్రంగా భావించే ప్రసాదంలో నాణ్యత లోపించిందని సిట్ చెప్పడమే పెద్ద షాక్. మరి ఈ ఓవరాల్ ఇష్యూ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.